హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి హోమ్ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణాష్టమి రోజు వీడియో అండి ఇది. మా ఇంటి కృష్ణయ్యని అయితే మా అబ్బాయి చక్కగా క్లీన్ చేసి గంగాభిషేకం చేస్తున్నట్టయితే వీడియో తీసాడండి. అదైతే చూడటానికి చాలా బాగుందండి. చక్కగా కన్నులకి పండుగగా ఉంది చూడటానికైతేను. చాలా అందంగా అనిపించిందండి. మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఈ విగ్రహం అయితే తణుకు పక్కన అజ్రం అనే గ్రామంలో తీసుకున్నాను. ఇత్తడి వస్తువులకైతే పెట్టింది పేరు ఆ గ్రామం. అన్ని రకాలు దొరుకుతాయండి అక్కడైతేను. ఇంకా విగ్రహాలు, పూజా సామాగ్రి, డెకరేషన్ ఐటమ్స్ ఇంకా అన్ని రకాలు దొరుకుతాయి. నేనైతే అక్కడే తీసుకున్నాను. కృష్ణాష్టమి రోజైతే సాయంత్రం ఉట్టి కొట్టిస్తామండి. దానికోసం 2 చిన్న చిన్న కుండలు తీసుకుని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడాకులు క్లాత్ కట్టి పిల్లలకి ఇస్తే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చిల్లర డబ్బులు పెరుగు వేస్తారండి. వాటిని కలెక్ట్ చేసి తీసుకొచ్చి సాయంత్రం అయితే ఇలా పూజలో పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత ఉట్టి కొట్టిస్తాము. ఇంకా పూజ అయితే ఇలా చేశానండి సింపుల్గాను. ప్రసాదం అయితే నేనేం చేయలేదు, బయట నుంచే తెప్పించానండి. ఎందుకంటే మా ఇంటి పని చేస్తున్నామండి. దాని గురించి నాకు ఖాళీ లేక బయట నుంచే తెప్పించాను. పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. తులసి మాలలు కూడా కట్టి వేసానండి. ఎందుకంటే కృష్ణయ్యకి ఇష్టం కదా తులసి అంటే, అందుకనే ఇలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఉట్లో పెట్టి కూడా చూపిస్తాను. ఇగోండి, ఉట్లో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. 2 పిడతలు అయితే కొట్టిస్తున్నామండి ఎప్పుడూను. ఇంకా అందుకని ఈసారి కూడా 2 కొట్టిస్తున్నాము. మా ఇంటి పక్కన పిల్లలకైతే చక్కగా కృష్ణుడు గోపికలుగా చక్కగా రెడీ చేసామండి. వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యారు. ఎంతో క్యూట్గా అందంగా ఉన్నారు కదా. కృష్ణుడు బుల్లి కృష్ణుడు సిరిపాదాలతోటి చక్కగా భలే ఉన్నాడు కదా. ఇంకా గోపికల కింద పిల్లలు భలే రెడీ అయ్యారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు అన్నట్టుగా రెడీ అయ్యారు. చక్కగా చెయ్యి పట్టుకుని ఫోటోలు అయితే బాగా దిగారు. నాకైతే భలే నచ్చారండి. ఇంకా మా ఇల్లంతా కూడా గోపికలు ఈ బుల్లి కృష్ణయ్య తోటి భలే సందడిగా అనిపించింది ఆ రోజంతా కూడాను. మేము ఈ ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత 3 కృష్ణాష్టములు అయితే వచ్చాయి. ఇంకప్పటి నుంచి ఇదే విధంగా చేస్తున్నామండి. ఇంక ఈ పిల్లలందరూ కలిసి మా ఊర్లో వేణుగోపాల స్వామి గుడి ఉంది, అక్కడికైతే వెళ్ళి ఆ స్వామి దర్శనం అయితే చేసుకుని వచ్చేసారు. వచ్చేసరికి ఇంకా టైం అయింది. ఇంక ఇక్కడ కూడా ఉట్టి కొట్టడం స్టార్ట్ చేసేసారు. ఇంక వాటర్ అది పోసుకుంటూ కొడుతున్నారు. నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది, దెబ్బలు ఏమైనా తగిలించుకుంటారేమోనని. కానీ అటువంటిది ఏమీ లేదు. చక్కగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ కొడుతున్నారు. మొత్తానికి ఉట్టయితే కొట్టేశారు. ఇంకా అందులోంచి వచ్చిన చల్లనీళ్ళు అయితే అందరి మీద పడ్డాయి. నాకైతే భగవంతుని అనుగ్రహం మనందరిపై ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అనిపించింది. ఇంకా డబ్బులు కూడా అందరూ ఏరుకున్నారు. నాకు కూడా ₹1 అయితే దొరికింది. ఇంకా ప్రసాదం అయితే నేను స్వీట్ బూందీ తెప్పించాను అన్నాను కదా, మా వదిన అయితే సేమియా చేసింది. ఈ 2 కూడా అందరికీ పంచిపెట్టామండి. మా ఇంటి కృష్ణాష్టమి వేడుక అయితే ఇలా జరిగింది. మీరు కూడా ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ అండి.